సముద్రంలో చాలా మంది ఎంజాయ్ చేయడానికి వెళ్తారు. నీళ్లు ఆకాశం కలిసినట్లుగా కనిపించడం, చల్లని గాలి ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. అప్పుడప్పుడు వచ్చే అలలు కాళ్లను తాకుతూ ఉంటే ఆ మజానే వేరు. అయితే సముద్ర తీరంలో కొందరు సర్ఫింగ్, బోటింగ్ సహా ఇతర విన్యాసాలను చేస్తూ మరింత థ్రిల్ ఫీల్ అవుతుంటారు. ఇలాంటివి చేసినప్పుడు ఆనందంగా అనిపించినా కొన్నిసార్లు అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. ప్రమాదాల బారిన పడతారు. కొందరు ప్రాణాలు కోల్పోతే ఇంకొందరు త్రుటిలో తప్పించుకొని ప్రాణాలతో బయటపడ్డారు. తాజాగా ఓ వ్యక్తి సర్ఫింగ్ చేస్తూ సముద్రంలో గల్లంతయ్యాడు. అలల తాకిడి ఎక్కువగా ఉండటం వల్ల నీట మునిగాడు. చివరకు చేతుకున్న యాపిల్ వాచ్ ఆల్ట్రాతో ప్రాణాలను దక్కించుకున్నాడు. షియోర్మన్ అనే వ్యక్తి మంచి స్విమ్మర్, సర్ఫర్ కూడా. ఇటీవల అతను టాలో బీచ్లోకి వెళ్లాడు. సరదాగా సర్ఫింగ్ చేయాలని నీటిలోకి దిగాడు. కాసేపు అలలపై తిరుగుతూ ఆహ్లాదంగా గడిపాడు. కానీ ఉన్నట్లుండి అలల తీవ్రత పెరిగింది. సర్ఫింగ్ చేయడం కష్టమైపోయింది. బయటకు వచ్చేద్దాం అనుకునే లోపే షియోర్మన్ను అలలు ముంచేశాయి. దాంతో అతను సముద్రంలోకి కొట్టుకొనిపోయాడు. డేంజర్ జోన్గా ప్రకటించిన ప్రాంతానికి వెళ్లిపోయాడు. సముద్రంలో ఉన్న అతని మాటలు ఎవరికీ కనీసం వినిపించట్లేదు. సాయం కోసం ఎదురు చూశాడు. కానీ తనని ఎవరూ గమనించరని షియోర్మన్కు అర్థమైపోయింది. దాంతో ఇక తాను బ్రతకడం కష్టమే అని భావించాడు. అప్పుడే షియోర్మన్ను తన చేతికి యాపిల్ వాచ్ లైఫ్ లైన్లా కనిపించింది. తన వాచ్లో బిల్ట్ అండ్ సెల్యులర్ కనెక్షన్ ఫీచర్ ఉందని గుర్తు చేసుకున్నాడు. వెంటనే సముద్రంలో నుంచే నేరుగా ఆస్ట్రేలియన్ ఎమర్జెన్సీ సర్వీస్కు కాల్ చేసి తన పరిస్థితిని వివరించాడు. తనని కాపాడాలంటూ వేడుకున్నాడు. ఎమర్జెన్సీ టీం వచ్చే వరకు దాదాపు గంట పాటు భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నానని చెప్పుకొచ్చాడు. ఎమర్జెన్సీ సిబ్బంది వచ్చే వరకు అధికారులతో కాంటాక్ట్లోనే ఉన్నట్లు వెల్లడించాడు. ఇక ప్రాణాలు నిల్వవేమో అనుకున్న సమయంలో టెక్నాలజీని వినియోగించుకొని బయటపడటం అదృష్టంగా భావిస్తున్నట్లు షియోర్మన్ చెప్పాడు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నెటిజన్లు రకరకాల కామెంట్స్లు చేస్తున్నారు. షియోర్మన్ అదృష్టం బాగుందని, యముడికి జస్ట్ హాయ్ చెప్పొచ్చాడని అంటున్నారు.